రోడ్డు ప్రాబ్లం ఇబ్బందిగా ఉంది చాలా. అది ఎంతో మంది బండిలు వేసుకొని పడిపోతున్నారు. ఇబ్బంది చాలా ఉంది. ఇప్పటి వరకు లేడీస్ చాలా మంది పడిపోయి పనులు కూడా రాలిపోయినాయి వాళ్ళకు. దాని గురించి ఎవరు పట్టించుకోలేరు, ఎవరు ముందుకు వస్తలేరు. లీడర్ చెప్పినా కానీ వాళ్ళ ఏం అంటలేరు. చేస్తాం బడ్జెట్ వచ్చినప్పుడు చేస్తాం, ఇంతవరకు ఎవరు ముందుకు రాలేదు. ఎన్ని సంవత్సరాలు అయిందన్న ఇప్పుడు ఈ రోడ్డు ఇట్లనే వేసి? ఎన్ని సంవత్సరాలు అయింది? 2 years అవుతుంది. 2 years అవుతుంది. 2 years నుంచి ఇట్లనే ఉంది. మీరు ఎమ్మెల్యే గారికి, ఇక్కడ లోకల్ కార్పొరేటర్ కి, జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పినాం. హైడ్రా కమిషనర్ వచ్చినప్పుడు కూడా చెప్పినాం. వాళ్ళు వచ్చినప్పుడు చూసిర్రు, చేపిస్తాం, మాకు బడ్జెట్ శాంక్షన్ అయినాక చేపిస్తామని. ఇప్పటి వరకు వాళ్ళు ఎప్పుడు ముందుకు రాలేదు, ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ల టైంలో వస్తారు, మీ దగ్గర ఓట్లు అడుగుతారు, మళ్ళీ పోతారు. అంతే. ఇక మా ప్రాబ్లం ఎవరు పట్టించుకుంటూ లేరు. మా సమస్య ఎవరు రారు, ఎవరు పట్టుక మొత్తం చచ్చిపోతున్నాం. మేము బాధపడుతున్నాం. కరెంటు సరిగా ఉండదు, రోడ్ల మీద కరెంటు లేదు, స్ట్రీట్ లైట్ సరిగా లేదు. ఏది బస్సు మోన్కే పంచాలి అందాక లేనే లేవు, రోడ్లే సరిగా లేవు మాకు. ఇన్ని దయచేసి రోడ్లు మంచిగా చేయవలసింది గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తారు, మళ్ళీ అటే ఆగమవుతారు. మళ్ళీ ఓట్లు అడిగినప్పుడు అప్పుడే ఏం చెప్తారు? మళ్ళీ మీరేమైనా మళ్ళీ ఇక మేము ఓట్లు ఏమేమి పట్టించుకోరు రాని కూడా మేము ఓట్లు వేద్దాం చెప్తాం. ఇప్పుడు ఒక్కొక్క పార్టీలో ఒక పైసలు ఇచ్చి ఓట్లు వేస్తారు. తప్పు, పైసలు వద్దు, మాకు పని కావాలి. ఇదే మాట పైన ఉంటారు. ఇదే మాట తప్పితే అడగండి. రూపాయి వద్దు, పని కావాలి. ఏ బస్సు వాళ్ళు పట్టి మా బస్సుకి చేయాలి డెవలపింగ్. రోడ్ పెద్ద చేయాలి, చెత్త అంతా చేయాలి, సాఫ్ సఫాయి పొద్దు పెద్ద లేని గొడవలు తాగుతారు, ఇవన్నీ కావాలి. ఇలాంటి వద్దు, మాకు మంచిగా ఉండాలి బస్. మీకు మంచిగా ఉండాలి, బస్. ఈ సమస్యలు మళ్ళీ రావద్దు. దయచేసి చేయాలి. గవర్నమెంట్ మంచిగా మాకు పట్టించుకొని మేము ఓటు మీరు ఇవ్వాలి అడిగినా కరెక్ట్ పని చేసిన వాళ్ళకే ఓట్లు వేస్తాం. అంతే. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఏమైనా ఆయన పట్టించుకోవట్లేరు. లోకల్ కార్పొరేటర్ రాడు. కార్పొరేటర్ అడ్రస్ లేదు ఆయనది. నామకి కాస్తే అంతే, నానే రాడు. దయచేసి మాత్రం మా రోడ్లు మాత్రం దయచేసి మీరు దారుణం చూడు, తీరు అంతా తీయండి. మీకు పని కావాలి, ఇంపార్టెంట్. మాకు పైసలు వద్దు, మాకు కమిషన్ వద్దు, ఏదొద్దు. మాకు రోడ్డు కావాలి, మాకు బస్సు డెవలపింగ్ కావాలి. రైట్. నేను మీ బిడ్డని, మీకు తెలియదు ఏం లేదు, తెలుసు. నేను మీ ముంగట్నే పెరిగినాను, తెలుసు. నేను ఇప్పుడు మన బాగ్లింగంపల్లికి నేను నించుంటున్నాను కార్పొరేటర్ లాగా. ఉండు. నేను మీ సమస్యలు ఇప్పుడు మన సమస్యలు చూపెట్టినాము. ఆడ సమస్య చూపెట్టాము, ఆడ రోడ్ వేసినారు మాకు. కానీ మీకు మొత్తం నీకే ఇస్తాం. ఈడ సమస్య చూపిస్తున్నాము. ఈడ సమస్య అయ్యేటట్టు జిహెచ్ఎంసీ అధికారులకి, జోనల్ కమిషనర్ గారికి, ఖాళీలో అందరు లెటర్ ఇస్తాను. ఎంత తొందర అయితే అంత తొందరగా వర్క్ అయ్యేటట్టు చూద్దాము. చూడండి, చేపిస్తాం పని. మీరు దయచేసి మాత్రం మీరు చేయండి. మీకు ఏం సౌకర్యం మాత్రం అయినా ఓటు మాత్రం కన్ఫర్మ్ మీకే ఇస్తాం.